అరవీర భయంకర పరాక్రమశాలి సుసంపన్న శౌర్యాధిపతి ఈ రుద్రుడు నాకు శాసిస్తే నా శాసనానికి ఎవరైనా సరే కట్టుబడిపోయి ఉండాల్సిందే. మిత్రులారా, మనం స్వకలం చేస్తుంటే చట్టమే చేతులెత్తి నమస్కారం చేసింది. మనం దోపిడీలు చేస్తుంటే నిరూపించలేక న్యాయమే తెల్లమొహం వేసింది. మనం మటర్లు చేస్తుంటే ఆధారం లేక ధర్మమే దద్దరిల్లిపోయింది. ఇలా ప్రభుత్వం దృష్టిలో ఎదురు లేని సింహ స్వప్నాలుగా మిగిలిన మనం ఒక్క ఆశయానికై నడిము కట్టాం, ఎంతో సంపద కొల్లగొట్టాం, ఎన్నో దోపిడీలు చేశాం. కానీ ఆ రాణి మాలిని దేవి ఆరాన్ని మాత్రం తేలేకపోతున్నాం. ఈ రోజు నుండి మనమందరం కలిసి కొత్త పద్ధతిలో ప్రయత్నాలు కొనసాగించాలి. ఏరా సింగం, మల్లు, దొంగలు రండిరా, అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. జగదీశ్వర మాత అన్నదండలతో ఎన్నో చేశాం, ఎంతో సంపద కొల్లగొట్టాం. అది త్వరలోనే ఆ రాణి మాలిని దేవి హారాన్ని కొల్లగొట్టి ఈ దేశ వినాశనానికి పునాదులు వేస్తాను. ఈ రుద్రుడు సత్తా ఏమిటో ఈ దేశానికి తెలియజేస్తాను. జై జగన్మాత. ఏరా గజేంద్ర, నుంచి చిప్పు వచ్చిందా? బాబా, మన విగ్రహాలు వాళ్ళకిచ్చి వాళ్ళ ఆయుధాలు మన గూడెల్లో భద్రంగా దాచి వస్తున్నా. శభాష్ గజేంద్ర. పని శాఖ చక్యంగా అమలు చేసావు బాబా. షిప్లో వచ్చే ఆయుధాలను కాజేయాలని ఆ కిల్లర వీరప్పని బొట్ట అడ్డుపడ్డారు. ఆ వీరప్పల గాడిని ఒక్క వేటిదారండి ముక్కలు చేసి ఆడ బొట్టాన్ని అంతటిని వాడరేవు చుట్టూ తరిమి కొట్టి వచ్చా. గజేంద్ర, ఈ రుద్రుడికి తగిన అనుసరుడు అనిపించుకున్నావు. నీలాంటి మనగాడు నాకు అండగా ఉన్నంత కాలం ఎంతటి కొండనైనా పిండి చేయగలను, ఎంతటి అగోదాలనే సరే అవలీలగా దాటగలను. బాబా, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటది? సింగపూర్ లో మన షేర్ ఖాన్ కొత్తగా మల్టీ బాంబులు కనిపెట్టాడంట. అలాగా? ఆ బాంబే ఒక్క గంటలో సైతం పెళ్లి చేయగలదంట బాబా. అలా అయితే వెంటనే తెప్పించండి. నేను ఎన్నాళ్ళ నుంచి కలలు కంటున్నా ఆ రాణి మాలిని దేవి హారం నా హస్తగతం కావాలి. బాబా, ఆ హారం కోసం మ్యూజియం చుట్టూ సలీం దాదాముట, నాగురే దాదాముట వేడకొక్కల్లా వెంటాడుతున్నాయి. వాళ్ళు ఎన్ని తెలిసినా సరే ఆహారం మాత్రం మనకే దక్కాలి. ఈ చీకటి సామ్రాజ్యానికి మనమే అధినేతలం కావాలి. ఇక నా పేరు వింటేనే ప్రభుత్వాలు కూలిపోవాలి. వింటేనే ధర్మం దద్దరెళ్ళిపోవాలి.
ఇక ఈ మాఫియాకి రుద్రుడు అంటే ఎదురు లేని సింహ స్వప్నమని తిరుగులేని మనగాడని చెప్పుకోవాలి. మన ప్రయత్నానికి అడ్డు వస్తే ఆ సలీం దాదానే కాదు, వాడు బాబు సలాం దాదా వచ్చిన ఆ కరీం దాదానే కాదు, వాడు బాబు నైజాం దాదా వచ్చిన మన ప్రయత్నాలను నిరోధించలేరు. నా జీవిత ఆశయం వల్ల ఒకటి, ఈ దేశాన్ని సర్వనాశనము చేసి తిరిగి లేని ఈశ్వరానికి అధినేతలు కావాలి. నీ ఆశయమే మా ఆశయం బాబా. అన్నట్టు మన మహేంద్ర ఏమిటి రాలేదు? కొంపతీసి మన ప్లాన్ కానీ మిస్ అయిందంటావా? యా పలు బిగరు ప్రచండ మాత్రమేనైనా నా వికృత ఈ ఇతిహాస గర్జనలతో ఈ ప్రపంచంపై పిడుగులు వర్షం కురిపించి నా కర్కట కఠోర గర్జనలతో ఈ ప్రభుత్వం గుండెలో నిద్రించగల ఈ రుద్రనాలు అనిపిస్తోటమా? అసంభవం. ఆ సూర్యచంద్రుల గతులు తప్పిన తప్పవచ్చు, కానీ నా ప్లాన్ మాత్రం ఎన్నడూ మిస్ అవ్వదు. అలాగని మనం అజాగ్రత్తగా ఉండకూడదు బాబా. డోంట్ వరీ గజేంద్ర, ఈ రుద్రనాగు కోరల పిగ్గల మనగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. అలాగని నేను ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ గీసి పకడ్బందీగా చేస్తాను. ఈ మధ్య పోలీసులు సారాయి కేసుల కోసం పట్టుదలగా వెతుకుతున్నారు. అసలు మన వాళ్ళని తల్లే దమ్ము ఈ సీటులో ఎవరికుంది బాబా? ఒకవేళ ఎవడైనా ముందుకు వస్తే వాడిని నామే రూపాయలు లేకుండా చెక్కి పారేస్తా. శభాష్ గజేంద్ర, బాగా చెప్పావు. ఏరా మహేంద్ర, వెళ్ళిన పని ఏమైంది? క్షమించండి బాబా, మీరు చెప్పినట్టే మన చీకటి హో నుంచి సరుకంతా వాడరోగు చేర్పించాం. మన సారా పేపర్లు షిప్ ఎక్కించేసరికి ఎవడో కళ్యాణట మెరుపు వేగంతో బేకర్ తుఫాన్ లో వచ్చి ఏవత్సం సృష్టించాడు. ఎవడ్రా కళ్యాణ్? పాత కేడియా లేకపోతే కొత్త రౌడియా? వాడు రౌడీ కాదు, కేడీ కాదు బాబా. ఈ మధ్య కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ లా ఉన్నాడు. కొంప ముంచారు కదరా. పంది కుక్క లాంటి 10 మంది గోండాలు వెళ్ళి ఆపుటాలు ఒకటి చేతులు చిత్తాయి వస్తారా? మేం కూడా ప్రాణాలకు తెగించి పోరాడాం బాబా, కానీ ఒక్క ముక్క లాంటి వాటి ట్రిక్స్ ముందు మా ఎత్తులన్నీ చిత్తుగాక తప్పలేదు. చిత్తు చేయడానికి వాడు ఏమైనా సింగబలుడా? ఆఫ్టర్ మన ముందు చిట్టెలుగా ఒక్క కోనికి ఇష్ట కొట్టాం కూడా కొడితే, ఒక్క కోనికి ఇష్ట కొట్టాం కూడా కొడితే పారిపోయి వచ్చానని చెప్పడానికి సిగ్గుగా లేదు? అవమానం. ఈ మాఫియా వృద్ధుడని సరిడిగా అంటూ ఆ మాట చెప్పడానికి అవమానంగా లేదు? మరొక అవకాశం ఇవ్వండి బాబా, వాడి అంత చూస్తా. నేను ఇప్పుడే వెళ్ళి వాడి తలని 2 కోట్ల రూపాయల సరుకు ఆ పౌరుతో పాలు చేశారు కదరా. సరుకు వాడి చేతికి చిక్కలేదు బాబా. ఆ కళ్యాణ్ గారిని ఎదుర్కొంటున్న సమయంలో మన సారా పేపాలన్నీ నీటిలోనికి జారిపోయాయి. అగౌరవించారు. ఇక మన వాళ్ళంతా వాళ్ళకి దొరికినట్టేనా? లేదు బాబా, ఎక్కడ వాళ్ళు అక్కడే తప్పించుకొని పారిపోయాం. ఏడ్చారు. ఇక వాడు మన వాళ్ళని నీడలో వెంటాడుతాడు కదరా. నేను ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తాను. వాడి కీళ్ళు విరిచి మొండంతో మ్యూజిక్ చేయిస్తా. వాడి తల నరికి పొలిమేరలో పాతి పెడతాను. వాడిని మామూలుగా చంపకూడదు. వాడు సాగుతీ పోలీస్ వ్యవస్థకే గగ్గోలు పుట్టాలి. ఈ సిటీకి కొత్త ఎస్ఐ రావాలంటే ఆ సంఘటన తలుసుకుని గుండె పగిలి సావాలి. వాడు మనకు కలిగించిన నష్టానికి 1000 రెట్ల ప్రతిఫలం అనుభవించేలా వాడిని ముక్కలు ముక్కలుగా నరికి ఎడారిలోకి విసిరి పారేయాలి. అవకాశం నాకివ్వండి బాబా. వాడి శరీరాన్ని నా కత్తితో కండ కండలుగా చీల్చి వాడి కపాలాన్ని కబడ్డీ ఆడతా. ఈ రుద్రుడితో చంద్రత్వం
ఎంత రౌద్రంగా ఉంటుందో వాడు పై జన్మల వరకు గుర్తుండేలా చెప్పాలి. ఈ రోజు వాడు సావుకు ముహూర్తం పెట్టిన రోజు. ఈ సమయంలో నిషాకు తగ్గ కృషి ఉండాలి. గజేంద్ర, బాబా పండగ చేసుకోరా.